అందువల్ల యథార్థంగా ఆరాధించేవారు దేవునికి కావాలి. వారి స్వభావంలో యథార్థత కలిగిన వారు దేవునికి కావాలి. అందుకోసము ప్రత్యేకించి పరమదేవుడు తను కోరిన రీతిలో ఆరాధించడానికి ఇశ్రాయేలీయులకు చేత కాలేదు కాబట్టి అయిందా? లేదు. దేవుడు కోరిన రీతిలో ఆరాధన చేయడం ఇశ్రాయేలీయుల వలన కాలేదు. అందుకొరకు దేవుణ్ణి ఆరాధించే జనాంగంగా మనం ఉండటానికి దేవుడు క్రీస్తు యేసునందు మనలను తన సంకల్పం ప్రకారము కన్నారు. ఆయన ఆరాధించే జనాంగంగా ఉండటానికి మలాకీ గ్రంథంలో మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో నుండి తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములు. ఇప్పుడు అప్పుడేమన్నారు? యెరూషలేములో. ఇప్పుడు అక్కడ సకల స్థలములలో. అప్పుడెవరు? యూదులు. ఇప్పుడెవరు? సమస్త నిజనులు. అందులో మనం కూడా ఉన్నాం. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన కోరిన రీతిలో యథార్థముగా ఆరాధించడానికి క్రీస్తు ప్రభు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. యథార్థముగా ఆరాధించేవారు ప్రత్యేకించి స్వభావం, వారి స్వభావంలో యథార్థత, వారి యొక్క స్వభావంలో దేవుని పోలిక, వారి యొక్క స్వభావంలో దేవుని యొక్క స్వారూప్యం, దైవ స్వారూప్యం. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఆయన ఆరాధించే మనుషులు అట్టివారే ఉండాలి, యథార్థవంతులై ఉండాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదువుతాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మునుపటి అన్నారు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను. నా జీవితాన్ని పరమదేవుడు 2 భాగాలు చేశారు. ఒక దానిని మునుపటి అన్నారు, ఇంకొక భాగాన్ని ఇప్పటి అన్నారు. ఇప్పటి అని అంటే క్రైస్తవుడు అయినప్పుడు, మునుపటి అంటే క్రైస్తవుడు కానప్పుడు అన్నారు. చదువుతాం సార్. ఇప్పుడు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అప్పుడు ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును అంటే ఇక్కడ స్వభావం చెడిపోయింది. స్వభావం చెడిపోయింది, అది మునుపు. ఇప్పుడు ఆయన యథార్థంగా ఆరాధించడానికి క్రీస్తు యొక్క రక్తం చేత కొనబడ్డాను. ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు చదవండి సార్. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకొని ఇప్పుడు సంగతి.
ఇప్పుడు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఇక్కడ కూడా స్వభావం మాట్లాడుతున్నారు. స్వభావమే మాట్లాడుతున్నారు. ఏం స్వభావం? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. అసలు ఒరిజినాలిటీ అన్నమాట అది. ఒరిజినాలిటీ. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు తన పోలికలోనే కదా సృష్టించారు. దేవుడు నరులను పుట్టించినప్పుడు, మనలను పుట్టించినప్పుడు అదే స్వభావంతో పుట్టించారు కదా. ఆ ఒరిజినాలిటీ కావాలి ఇప్పుడు ఆరాధికులకి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి, క్రొత్త స్వభావాన్ని ధరించుకోండి. అంటే ఇది కావాలి. ప్రాముఖ్యమైన సంగతి. ఆయన ఆరాధించేవారు ఆయన స్వభావం కలిగి ఆరాధించేవారై ఉండాలి. ఆయన ఆరాధించేవారు యథార్థంగా ఆయన ఆరాధించేవారై ఉండాలి. ఎక్కడ దొరుకుతారు అలాంటి జనం? భూమి మీద ఉంటారా? ఉంటారు. ఎక్కడుంటారు? క్రీస్తు సంఘంలో ఉంటారు. భూమి మీద ఎక్కడ వెతికినా కనబడరు. ప్రభువైన యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘంలో ఇలాంటి మనుషులు ఉంటారు. ఆయన స్వభావం కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావంతో ఆయన ఆరాధించే జనం. యూదులు కాదు, వాళ్ళు పాత నిబంధన కాలం నాటి ఇశ్రాయేలీలు కాదు. వాళ్ళకి కనీసం దేవుని ఆరాధించడానికి చేత కాలేదు. వాళ్ళకి స్వభావం మార్చుకొని ఆరాధించాలి దేవుణ్ణి అని సంగతి అర్థం కాలేదు. 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రం చదివారు కానీ మీరు నాకొద్దు అన్నాడు. మీరు నాకొద్దు, అసలు యెరూషలేమే వద్దు, ఇశ్రాయేలు జనము మీరు వద్దు, అన్ని జనులు కావాలి. ప్రతి స్థలంలో, అది గాజువాక నెహ్రూ నగర్ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రతి స్థలంలో నాకు అనుకూలమైన అర్పణ అర్పించే జనం క్రీస్తు ప్రభు సంఘం. ఎలాగ మీకు అనుకూలం? ఇంకో వాళ్ళని ప్రత్యేకమైన స్వభావం, దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావం ధరించుకున్నవారు అంటారు. అందువలన దేవుని ఆరాధించే జనాంగము దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం కలిగిన వారై ఉండాలి. అప్పుడు వాళ్ళను బట్టి వారు చేసే కార్యక్రమాలు దేవుడు అంగీకరిస్తాడు. వాళ్ళ స్వభావాన్ని బట్టి వారు చేసే కార్యక్రమాలు దేవుడు అంగీకరిస్తాడు. ఇది క్రొత్తగా వచ్చిన పాలసీ కాదు దేవునికి. మధ్యలో కొత్త అలవాటు కాదు దేవునికి. ఆది నుండి ఇదే సంగతి. మీ మధ్య కూడా అనేకసార్లు ఈ సంగతి చెప్పినట్టు నాకు జ్ఞాపకం. కయ్యను హేబెలు ఇద్దరు అర్పణ అర్పించారు. ఎవరు అర్పణ దేవుడు అంగీకరించారు? ఏంటి ప్రత్యేకత? స్వభావం. ఆది నుండి పరమదేవుని యొక్క పాలసీ అది. అందువలన దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావంతో ఆయన ఆరాధించే మనుషులు ఉండాలి. నవీన స్వభావంతో ఆయన ఆరాధించే మనుషులే ఉండాలి. ఆయనను సేవించే మనుషులు అలాంటి వాళ్ళే ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో నుండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుడని ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటి ఆ సేవ? తర్వాత చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకంలో ఒక మర్యాద ఉంది, లోక మర్యాద మనకు సంబంధం లేదు. ఉత్తమమును లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునగు సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడి వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకోవటానికి ముందు స్వభావం మారాలి, మనుషులకి మనస్సు మారాలి, నూతన పరచబడాలి. అప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు యథార్థవంతులుగా దేవుని ఆరాధించడానికి వీలుంటుంది. డస్ట్ ఉందమ్మా, ఓకే తీసుకుంటాను. ఇక్కడ వచ్చిన సంగతి మాట్లాడదాం. రోమపత్రిక 12 నుంచి టాపిక్ సంబంధించిందే, ఆరాధికులకు సంబంధించిందే అది. అక్కడ 12 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. అలాంటి సేవ దేవునికి యుక్తమైనది. సేవ ఆయనను సేవించేవారు, సేవించడం మాత్రమే కాదు, సేవించేవారు ఆయన ఆరాధిస్తారు కూడా. ప్రత్యేకించి క్రైస్తవులు ఆయన సేవించేవారు, ఆరాధించేవారు. కాబట్టి ఆయన సేవించేవారు, వారు చేసే సేవ యుక్తమైనది, దేవుని దృష్టికి అనుకూలమైనది ఉండాలని అంటే ఒక కండిషన్ పెట్టారు అక్కడ. మనం ముందు మాట్లాడుకున్నదే స్వభావం, దాంతోపాటు ఇంకొకటి శరీరములను సజీవ యాగముగా సమర్పించాలి. శరీరాలను సజీవ యాగముగా సమర్పించాలి అంటే ఇది క్రొత్త పదం ఏం కాదు, భక్తి కలిగిన జనాంగానికి అర్థమయ్యే పదమే. ధర్మశాస్త్రంలో ప్రత్యేకించి లేవీకాండం 1 నుండి సంగతి చూస్తే అక్కడ పరమదేవుడు, మరి రిఫరెన్స్ రాసుకోండి, 8 నుంచి ఆ పారాగ్రాఫ్ అంతా. ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది, సెకండ్ పారాగ్రాఫ్ అనమాట. ఏముంటుంది అని అంటే సర్వాంగ హోమము గురించి మాట్లాడారు. అంటే ఒక పశువుని తీసుకోవాలి, ఆ పశువుని తల, శరీర భాగాలు వేరు చేయాలి, నీట్గా వాటిని శుభ్రం చేయాలి, లోపల భాగాలు కూడా నీట్గా శుభ్రం చేయాలి. చేసిన తర్వాత తల, కాళ్ళు వగైరా భాగాలు, ఈ లోపల భాగాలు అన్నీ ఏది వదలకుండా బలిపీఠం మీద పెట్టి దహన బలిగా అర్పించాలి. దానిని ఏమంటారనంటే సర్వాంగ హోమము అని అంటారు. సర్వాంగ హోమము. మీకు చరిత్ర తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలి అని అడిగారు కదా. అది దేవుని దృష్టికి అనుకూలమా? కాదు. అప్పుడు సమూయేలు రాజులుగా నియమిస్తాను అని చెప్పి ఆ తర్వాత మీరు చేసింది పొరపాటే అన్నాడు. అవునా? మీరు కోరుకున్నారు కానీ దేవుడు ఆమోదించారు కానీ
మీరు చేసిన పొరపాటే అన్నారు. అప్పుడు మరి మేము ఏం చేయాలి అని కదా, ఏం చేయలేము. ఆ సందర్భంలో సమూయేలు ఇలాంటి సర్వాంగ హోమము అనే బలిని అర్పించాడు. ఒకసారి చూద్దామా మనకి అవగాహన కోసం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, ఒక నిమిషం, 7వ అధ్యాయం. అంతకు ముందు సంగతే, వాళ్ళు అర్పించక ముందు సంగతే. 7వ అధ్యాయం, వాళ్ళు రాజు కావాలని అడగటానికి ముందు సంగతే ఇది. 7వ అధ్యాయం 9వ వచనంలో, క్షమించాలి, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి సమూయేలు యాజకుడైన సమూయేలు ఒక గొర్రె పిల్లను, పాలు విడువన గొర్రె పిల్లను తీసుకొని వచ్చి సర్వాంగ హోమంగా అర్పించాడు. అలాంటి భాష మాట్లాడుతున్నాడు. మీ శరీరములను సజీవ యాగంగా ఆయనకు సమర్పించండి. మన శరీరాన్ని ప్రాణం ఉండగానే సజీవ యాగంగా దేవునికి సమర్పించడం. శరీరంలో భాగాలన్నీ కూడా దేవునికి సమర్పించడం. అలాంటి కార్యక్రమం ఒకటి ఉంది క్రైస్తవులు. ఆరాధికుడు చేయాల్సినటువంటి పని. రోమేలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో నుండి, ఈ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించే కార్యక్రమం అనేది ఎలా జరుగుతుంది? నెంబర్ 1, 6వ అధ్యాయం 13వ వచనం నుండి సార్. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. అదిగోండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి అంట. సజీవ యాగంగా శరీరాన్ని అప్పగించడం అంటే మొదటి సంగతి. నీతికి సాధనములుగా ఈ శరీరాన్ని దేవునికి అప్పగించడం ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఈ సంగతి స్వభావం మారినప్పుడు. ఎప్పుడు జరుగుతుందండి? స్వభావం మారినప్పుడు. అందుకే 19వ వచనం కూడా చదివేసేద్దాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రమునకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడు. అంటే శరీరము సజీవయాగంగా సమర్పించడం అని అంటే అవయవములు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కళ్ళు ఏదైనా కావచ్చు, దేవుడు అనుగ్రహించిన అవయవములను నీతికి సాధనములుగా ఎవరికి అప్పగించాలి? మన దగ్గర ఉంచుకోవాలా? దేవునికి. అది సజీవ యాగంగా అర్పించడం అనేది. ఇదే సంగతిని ఇంకా మాట్లాడారు. పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా
నీతికి దాసులుగా అప్పగించాలి. ఇలా చేసేవాళ్ళు యథార్థవంతులైన ఆరాధకులు. తమ స్వభావాన్ని మార్చుకొని తమ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనగలిగేవారు యథార్థవంతులైన ఆరాధకులై ఉంటారు. యథార్థవంతులైన ఆరాధకులై ఉంటారు. అలాంటి ఆరాధకులను దేవుడు కోరుతున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటి యుక్తమైన సేవ? తమరు కోరుకునే సేవ ఎలాంటిది అంటే మీ శరీరములను సజీవ యాగంగా సమర్పించండి. ఇలాంటి సేవ నాకు కావాలి అన్నాడు. సజీవ యాగంగా ఎలా సమర్పిస్తాం? మాకు సర్వాంగ హోమం అంటే తెలుసు, సర్వాంగ బలి అంటే తెలుసు. అరికాలు తల నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఒక్కొక్క భాగాన్ని నీట్గా కట్ చేసేసి కడిగేసి బలిపీట మీద పెట్టి దహించేసి తమకు అర్పణ అర్పించడం మేము చదివాం గతంలో. ఆ కార్యక్రమాన్ని సమూయేలు కూడా చేశాడు. దేవుని మందిరంలో తమను ఆరాధించడానికి వచ్చిన ఇశ్రాయేలీయుల జనాంగం ప్రత్యేకించి యాజకుల కార్యక్రమాలు చేశారు. గ్రంథంలో ఉంది. ఇది కొత్తది. శరీరం సజీవయాగంగా సమర్పించాలా? అలాంటి సేవ యుక్తమైనదా? తమను ఆరాధించే జనాంగము తమకు యుక్తమైన సేవ చేయాలా? నీతికి సాధనములుగా దేహాన్ని ఇవ్వడం, దేవునికి ఇవ్వడం, నీతిని జరిగించడానికి పనిముట్టుగా ఈ శరీరాన్ని దేవునికి అప్పగించడం, నోరు ఎలాంటి మాటలు ఉచ్చరించాలో, కళ్ళు ఏ సంగతులను చూడాలో, చెవులు ఏ సంగతులను వినాలో, చేతులు ఏ పనులు చేయాలో, కాళ్ళు ఎలాంటి చోట నిలవాలో, ఎలాంటి చోట నడవాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని అనుసరించి నీ దేహాన్ని కదిపేవారు, ఆ నియమాల ప్రకారము శరీరాన్ని నడిపించేవారు, అంటే దేహంతో కార్యక్రమాలు జరిగించేవారు. అట్టి సేవానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కోప్పడేవాళ్ళు తన కోపాన్ని అదుపులో చేసుకోకుండా నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ఆయన సేవ చేయడానికి అర్హులా? అందుకే ప్రతి స్థలంలో కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి. తమ చేష్టలు పవిత్రంగా ఉండాలి. వాళ్ళు ఆరాధించడానికి అర్హులు. కోపం లేనివారు, మానేసేవారు, కోపాన్ని మానుకున్నవారు ప్రత్యేకించి అక్కడ స్వాభావికంగా కోపం వస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ గతం అది. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే కోపాన్ని మానుకో. కోపము సంశయం లేనివారి. కాబట్టి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వ్యక్తులుగా మనల్ని మనం మలుచుకొని ఆయన ఆరాధించే ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కదా. చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆయన ఆరాధించే ప్రజలకు ఉండేటువంటి సంగతి. రెండవది, సజీవ యాగముగా శరీరంను ఆయనకి సమర్పించుకోవడంలో రెండవ సంగతి, మనందరికీ తెలిసిన సంగతి ఏంటంటే శిరస్సు క్రీస్తు ప్రభు. శరీరం సంఘము. శిరస్సు క్రీస్తు ప్రభు, శరీరం సంఘము. తెలుసు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో నుండి మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. కాబట్టి శిరస్సు ఆయన, శరీరం మనం. సమస్తమును పూర్తిగా తర్వాత శిరస్సుకు అతకబడినటువంటి సంఘము ఒక్కటే అవయవం కాదు. నేను బొమ్మలో ఒకటే ట్రయాంగిల్ వేశాను, కానీ ఇలా వేయడం మంచిదేమో. చేతులు, కాళ్ళు, ఇంకా కాబట్టి శరీరం ఒకటే, కానీ అవయవాలు కలిగిన శరీరం. క్రీస్తు ప్రభు సంఘం ఒకటే, కానీ సంఘంలో అనేక మంది సభ్యులు. అవయవాలు కలిగినటువంటి శరీరానికి ఆయన శిరస్సు. ఎప్పుడైతే అవయవాలు కలిగిన శరీరానికి ఆయన శిరస్సు అని అన్నామో, ఆయన యొక్క శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్నట్టే ఆయన యొక్క శరీరంలో అనేకమైన అవయవాలు ఉంటే, మన శరీరంలో ఉన్నట్టే అనేకమైన పనులు ఉన్నాయి ప్రతిదానికి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో. ఒక్కటే పని ఉంటుందా? ఉంటుందండి. ఒకటే పని ఉంటుందా? శరీర అవయవాలన్నిటికీ ఉండదు. అలాగే క్రీస్తు ప్రభు సంఘంలో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవములమై ఉన్నాము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మన శరీరంలో ఎలాగైతే ఒక్కటే శరీరం అయి ఉండి అనేకమైన అవయవాలు ఉన్నాయో, క్రీస్తు ప్రభు శరీరమైన సంఘంలో కూడా అనేకమైన సభ్యులు ఉన్నారు. అయితే ఒక సంగతి, ఈ సభ్యులు ఎవరు? ఆయన ఆరాధించే ప్రజలు. ఈ సభ్యులు ఎవరు? ఆయన ఆరాధించడానికి ప్రత్యేకించుకు ఎంచుకున్న జనాంగం. ఈ సభ్యులు ఎవరు? దేవునికి ప్రీతికరమైన సేవ చేయటానికి నియమింపబడినటువంటి జనాంగం. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లు దేవుడు కోరినట్లుగా యుక్తమైన సేవ చేసే జనాంగం. అయితే ఒక సంగతి, ప్రతి అవయవానికి పనులున్నాయి. అనేకమైన పనులు అన్నాడు కదా 4వ వచనంలో. ఒక్క శరీరంలో మనం అనేకమైన అవయవములమై ఉండినను ఆ అవయవములకు ఒక్కటే పని ఎలాగ ఉండదో. అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా ఆరాధించే ప్రజలు, ఆయన శరీరంలో అవయవంగా ఉండి ఆయన అప్పగించిన పని చేసే ప్రజలు. ఆయన సేవించేవారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. మీరు గ్రహించలేకపోయారేమో నాకు అర్థమవుతుంది, మరలా చెప్తున్నాను. ఎవరు యథార్థమైన ఆరాధికులు? యథార్థంగా ఆయన ఆరాధించే ప్రజలు ఎవరో చూసాం. మొదటిది. రెండో సంగతి ఏంటంటే, ఆయన ఆరాధించే ప్రజలు ఆయన క్రీస్తు ప్రభు శరీరమని సంఘంలో అప్పగింపబడిన పనిని చేసే జనాంగం. స్థానిక సంఘంలో 10 మంది ఉన్నారనుకోండి,
10 మంది పని చేయాలి. 10 మంది దేవుడు వారికి అప్పగించినటువంటి సామర్థ్యం చొప్పున తలాంతులను ఉపయోగించాలి. ఇది నియమం. ఒకసారి మనం ఈ సంగతిని చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 మళ్ళీ క్రీస్తు ప్రభు శరీరం కోసమే మాట్లాడుతున్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయవము, అదిగోండి, క్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున, అదిగోండి, ఆ మాట మీరు బైబిల్ అండర్లైన్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఇది మన బ్రతుకుకు సంబంధించింది. తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన, అంటే సంఘంలో ప్రతి అవయవం పని చేయాలనే కదండి. తన తన పరిమాణం చొప్పున కొన్ని అవయవాలు పనిచేస్తుండగా అంటే బాగున్నాం, మనం తప్పించుకుందాం. అక్కడ ఏమందంటే ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, అంటే ఆయన సంఘంలో ఉన్న ప్రతి అవయవం పనిచేయాలి కదా, పనిచేయాలి. అట్టి సేవ దేవునికి యుక్తమైనది. ప్రతి అవయవము పనిచేయాలి. ఆయన శరీరంలో అతకబడిన అవయవంగా ఉన్నటువంటి మనం కూడా పనిచేయాలి. వాస్తవానికి ప్రభువైన యేసు చెప్పినటువంటి ఉపమానం, ఆయన మత్తయి సువార్త 25:14 నుండి అక్కడ ప్రభువైన యేసు ఒక ఉపమానం తెలియజేస్తుంది. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండని ఉపమానం మన అందరికీ తెలిసిందే. తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉంటే చదువుద్దాం. ఉపమానం అందరికీ తెలుసు. ఒక యజమానుడు ఉన్నాడు, ఆస్తిపరుడు. ఆయన దేశాంతరం వెళ్దారనుకున్నాడు, అంటే వేరే దేశం, వేరే చోటుకి, దేశంలో ఇంకో భాగానికి వెళ్దారనుకున్నప్పుడు తన సేవకులను పిలిచాడు. ముగ్గురు సేవకులను పిలిచి, ఒక దాసుడికేమో 5 తలాంతులు, ఇంకొక దాసుడికేమో 2 తలాంతులు, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఏమై అదేం పార్షియాలిటీ, అందరికీ 3 ఇవ్వచ్చు కదా, లేదా అందరికి 5 ఇవ్వచ్చు కదా, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఎందుకు ఇచ్చావు? సామర్థ్యమును బట్టి. యజమానునికి తెలుసు తన దాసుడు సామర్థ్యం ఏంటో. ఓనరు సొంతం, ఆయనకి తెలుసు ఎవరికి ఏ పని అప్పగించాలో. కాబట్టి ఆయన ఏం చేశారనంటే ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చారు. ఆయన దేశాంతరం వెళ్ళిపోయారు. మనకు కూడా అలాగే క్రీస్తు ప్రభు సంఘంలో ఆయన శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి తమ తమ పరిమాణము చొప్పున, తమ పరిమాణం అంటే ఒకరికి ఎక్కువ పని అప్పగిస్తారు, ఒకరికి తక్కువ పని అప్పగిస్తారు. పని మాత్రం అందరికీ ఉంటుంది. పని అందరికీ ఉంటుంది. స్త్రీలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది, యవనస్తులకు ఉంటుంది, చివరకు వృద్ధులకు కూడా ఉంటుంది. క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగించాడు. అందువలన తమ తమ పరిమాణం చొప్పున పని చేయించుండగా అన్నమాట. తమ పరిమాణం చొప్పున పని చేయటానికి పని అప్పగించిన తర్వాత ఆయన దేశాంతరం వెళ్ళి తిరిగి వచ్చి అడిగాడు,
5 తలాంతులు తీసుకున్నవాడు నేను ఇంకొక 5 సంపాదించాను అని, 2 తీసుకున్నవాడు నేను ఇంక 2 సంపాదించాను, 1 తీసుకున్నవాడు పని చేయలేదు, తలాంతుని దాచిపెట్టేశాడు. అప్పుడు రాజు వచ్చి, ఆ యజమానుడు వచ్చి చూసి, మీరు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, మిక్కిలి కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనేకమైన వాటిపై నియమిస్తాను అన్నాడు. ఎవరిని? 5 తలాంతులు, 2 తలాంతులు. 1 తలాంతు తీసుకున్న వాడిని, నువ్వు సోమరువు కాబట్టి ఉన్నది లాక్కుంటాను, నీకు శిక్ష విధిస్తాను అన్నాడు. ఉన్నది తీసుకున్నారు, ఆయన తీసుకొని వెళ్ళి చీకటిగా పడేశారు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరకటం ఉంది. కాబట్టి ఆ ఉపమానంలో ఆ రాజు ఎలాగైతే వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చారో, క్రీస్తు ప్రభు సంఘంలో, ఆయన శరీరం అనేటువంటి సంఘంలో ప్రతి అవయవానికి తమ తమ పరిమాణం చొప్పున పనిచ్చారు. యవనస్తులకు పని ఉందండి. యవనస్తులైనా దేవుని పిల్లలకు పని ఉంది, స్త్రీలకు పని ఉంది, పురుషులకు పని ఉంది, చివరకు వృద్ధులకు పని ఉంది, వృద్ధ స్త్రీలకు కూడా పని ఉంది. పని లేకుండా ఉన్న అవయవాన్ని పరమదేవుడు ఆయన క్రీస్తు ప్రభు శరీరంలో పెట్టలేదు. అనేకమైన అవయవాలకు అనేకమైనటువంటి పనులు పరమదేవుడు ఏర్పాటు చేసి పెట్టిన తర్వాత ఎవరు యుక్తమైన సేవ చేస్తారో వారు ఆయన ఆరాధించే జనాంగమై ఉంటారు. యథార్థవంతులు వారు ఆయన ఆరాధించే జనాంగం. ప్రత్యేకించి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదివాం కదండి, చదువుతాం మళ్ళీ. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉండి, మొదటి శతాబ్దంలో కృపావరాలు ఉండేవి. ఇప్పుడు పని ఉంది. అప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరాలు ఉన్నాయి. ఇప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి అవయవానికి పని ఉంది. తమ పరిమాణం చొప్పున పని చేయడానికి పని నియమించాడు పరమదేవుడు. ఇప్పుడు అంటున్నాడు, సజీవయాగంగా మీ శరీరం సమర్పించుకోండి, ఇట్టి సేవ నాకు యుక్తమైనది. ఎట్టి సేవ? అనుగ్రహింపబడినటువంటి పనిని నమ్మకంగా, శక్తివంచన లేకుండా చేయడం. అలాంటి వాళ్ళు యథార్థవంతులైన ఆరాధికులు, ఆయన ఆరాధించడానికి వచ్చే జనాంగం. అలాంటి సేవ ఆయనకి యుక్తమైనది. చాలా చోట్ల ఆదివారం కనబడితే మళ్ళా ఆదివారం వరకు అడ్రస్ ఉంటాడు. మధ్యలో ఏమి వెలగబెట్టావు? ఏమీ లేదు. మరి ఎందుకు వచ్చావు ఆరాధించడానికి? నీ ఆరాధన దేవునికి అంగీకారమా? నేను రమ్మన్నాడు అలాంటి పరిస్థితుల్లో. ఆయన శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి, అంటే స్థానిక సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి వారం అంతట్లో నీకు కాంట్రిబ్యూషన్ ఏముంది? ఏం చేసావు పని? సహోదరులతో ప్రేమ పంచావా? ఆప్యాయత పంచావా? లోపంగా ఉన్న వాళ్ళని హెచ్చరించావా? వాళ్ళకు ఉపదేశం చేసావా? ఏం వెలగబెట్టావు? ఇప్పుడు ఆరాధన చేయడానికి వచ్చావు.
ప్రాముఖ్యమైన సంగతి. ఆదివారం ఆరాధన 2 గంటలు, మరలా నెక్స్ట్ ఆరాధన వరకు ఎక్కడున్నాడో, ఏం చేశాడు, ఏం తిరిగాడు, ఏం తిన్నాడు ఎవరికి తెలియదు. మళ్ళా వస్తాడు, 2 గంటలు ముఖం చూపిస్తాడు, మళ్ళా ఎవరికి ఉపయోగం? ఎవరు అంగీకరించారు అలాంటి సేవని? అట్టి సేవ దేవునికి యుక్తమైనదా? ఆయనకి యుక్తమైనది ఏంటి? సజీవ యాగంగా నీ శరీరం దేవునికి సమర్పించడం కదా. సజీవ యాగంగా శరీరం దేవునికి సమర్పించడం అని అంటే ఈ శరీరంలో ఒక అవయవంగా పనిచేయడం కదా. క్రీస్తు ప్రభు శరీరంలో ఒక అవయవంగా పనిచేయడం కదా. నా నోరు 3 పూట్ల నమిలి లోపలికి దోసేస్తుంది. ఉదయం 3 ఇడ్లీలు లోపలికి దోసేస్తుంది, మధ్యాహ్నం ఇంత అన్నం దోస్తుంది కూరతో కలిపి, మళ్ళీ సాయంత్రం ఏదైనా ఉంటే తోసేస్తుంది. ఇంత ఫుడ్ నమిలి లోపల పంపించేది దీని ఒక్కదానికోసమా? నోరు అన్నం నమిలేది నోటి కోసమా? కేవలం నోటి కోసమేనా? శరీరం అంతటి కొరకు ఈ అవయవం పనిచేస్తుంది. శరీరం క్షేమాభివృద్ధి కొరకు ఈ అవయవం పనిచేస్తుంది కదండి. పనిచేస్తుంది. చేతులు పనిచేస్తాయి ఆఫీసులో. చేతులు పనిచేసేది కేవలం చేతుల కోసమా? కాళ్ళు నడుస్తాయి కేవలం కాళ్ళు కోసమా? డాక్టర్లు అంటారు, నీకు పొట్ట బాగా వచ్చేసింది అబ్బాయి, నువ్వు వాకింగ్ చేయాలంటారు. పొట్ట కోసం కాళ్ళు నడవాలా? ఏమండి, బీపీ పెరిగిపోయింది, అది గుండె చేసే పని, దానికోసం కాళ్ళు నడవాలా? శరీరంలో అమరిక అలాగ ఉంటుంది. ఒక అవయవం యొక్క పని, దాని ఫలితము అవయవాలన్నీ పంచుకుంటాయి. అలాగూ ఆయన శరీరంలో అవయవాలుగా మనం అతకబడిన తర్వాత సజీవ యాగముగా మన శరీరంగా దేవునికి సమర్పించాలి. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. వారమంతా ఏం చేసాం? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. నీ వలన సంఘానికి ఏం ఉపయోగం అంటే కొంచెంలో మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. ఈ ఆదివారం వచ్చే ఆదివారం వరకు నీ వలన ఏం ఉపయోగం? క్రీస్తు ప్రభు శరీరాన్ని క్షేమాభివృద్ధి కొరకు ఏం చేసాం? సహోదరుని పరామర్శించామా? వాళ్ళని ప్రోత్సహించామా? ఏం చేసాం? తన పరిమాణం చొప్పున దేవుడు నీకు అనుగ్రహించిన పని ఏం చేసాం? ఇదంతా మాకు అవసరం లేదండి. సువార్తికులు ఆయన చూసుకుంటాడు ఇవన్నీ. మేమేం చేయాలి? వచ్చే 2 గంటలు అక్కడ కూర్చొని ఆయన ఆమెను అనగానే మళ్ళీ వెళ్ళిపోవాలి. తమ పరిమాణం చొప్పున పని చేయటం కాదు అది. యవనస్తులు పనిచేయాలి, వృద్ధులు పనిచేయాలి, స్త్రీలు పనిచేయాలి, పురుషులు పనిచేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. అలా పనిచేసేవాళ్ళు ఆరాధించడానికి అర్హత ఇన్ ది సెన్స్ యథార్థమైన ఆరాధకులుగా దేవుని చేత గుర్తింపబడతారు. యథార్థమైన ఆరాధకులుగా దేవునితో గుర్తింపబడతారు. అందువలన ఆరాధించే జనాంగమే దేవుడు తనను ఆరాధించడానికి ప్రత్యేకించి మనలను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతోమందికి లేని భాగ్యం ఆయన ముఖ దర్శనం చేసుకోవడం, ఆత్మతో సత్యంతో తనను ఆరాధించడం, ఆయన ఆరాధించడం. ఇంత ధన్యత ఇచ్చిన తర్వాత నన్ను ఆరాధించడానికి వస్తున్న వీళ్ళు యథార్థవంతులే రండి అన్నాడు. అంతే, యథార్థంగా ఆరాధన చేయటానికి రండి. మీరు చేసే ఆరాధన యథార్థమో కాదు అనేది మీ స్వభావం చెప్తుంది నాకు. మీరు చేసే ఆరాధన యథార్థమైనదో కాదో అనేది మీ క్రియలు చెప్తాయి.
దినచర్యగా మీరు చేసే క్రియలు చెప్తే, మీ శరీరంతో జరిగించే క్రియలు చెప్తాయి. రెండవది, క్రీస్తు ప్రభు యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీరు పనిచేసే పని చెప్తుంది. మీరు యథార్థవంతులైన ఆరాధికులో కాదు, యథార్థంగా ఆరాధించే మనుషులో కాదు చెప్తుంది. ఆ 2 గంటలు అంటే మా ఊర్లో ఆ 2 గంటలకు కూర్చోవడం కూడా కష్టమే జనాలకి. ఇక్కడ అలా ఉండదన్న నమ్మిక. అరగంట లేటుగా వచ్చేవాళ్ళు, పాటలు అయిపోయాక వచ్చేవాళ్ళు. రకరకాల టైమింగ్స్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళ సంగతి పక్కన పెడదాం. అసలు 2 గంటలు స్టార్టింగ్ టు బిగినింగ్ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాం. అయినా సరే దేవుడు యథార్థవంతులైన ఆరాధికులు అంటలేదు వాళ్ళని. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. వాళ్ళు ప్రతి కార్యక్రమంలో పాల్పొందారు. ఏ కార్యక్రమం? బలుల్లో పాల్పొందారు, నైవేద్యం అర్పించడంలో పాల్పొందారు, పాటలు పాడడం, వాద్యాలు వాయించడం, పని కట్టుకొని దేవుని యెరూషలేముకు వచ్చి కార్యక్రమాలు జరిగించడానికి ఆరాధనలో పాల్పొందారు. పాల్పొందిన వాళ్ళని మీరు అవసరం లేదని. మరి మనం 2 గంటలు కూర్చున్నంత మాత్రాన దేవుడు మనని బట్టి ఆనందించేస్తాడా? 2 గంటలు కూర్చోడానికి సిద్ధపడిన మనము ఎలా సిద్ధపడొచ్చాం? ఆరాధన చేసే మనము దేవుని దృష్టికి యథార్థవంతులుగా గుర్తింపబడుతున్నామా? మనం చేసే ఆరాధన దేవునికి యథార్థంగా అనిపిస్తుందా? అది ప్రాముఖ్యం. యథార్థంగా అనిపించాలంటే మొదటగా స్వభావం. మార్నింగ్ క్లాస్లో మాట్లాడుకున్నాం. స్వభావం. రెండవది దినచర్య, డైలీ లైఫ్. మార్నింగ్ లేచాం, సాయంత్రం పడుకునేంతవరకు దేహాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? ప్రాముఖ్యం. మూడో సంగతి, దినచర్యలో చాలా పనులు ఉన్నాయి. అందులో మన శరీరానికి పనిచేస్తున్నాం, కుటుంబానికి పనిచేస్తున్నాం, మన రక్త సంబంధుల కోసం పనిచేస్తున్నాం, స్నేహితుల కోసం కూడా టైం కేటాయిస్తాం, చివరికి శత్రువుల కోసం కూడా టైం కేటాయిస్తాం. మరి క్రీస్తు ప్రభు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎన్ని గంటలు, ఎంత కేటాయించాం దినచర్యలో? ఒక రోజులో ఏం పని చేసావు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నీ లేబర్ అంటే పని ఏంటి? పని ఉంది కదా, ప్రతి అవయవానికి పని ఉంది కదా. అవయవంగా ఉన్నవి ఏ పని చేసావు? వీటిని బట్టి యథార్థముగా ఆరాధన అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఇంకా సంగతులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. ఆయనకు మొహమాటం ఉండదు. ఎవరికి దేవునికి మొహమాటం ఉండదు. ఎందుకు వచ్చావు అనేసి వారంలో మొత్తం ఎక్కడ కనబడకుండా, ఎక్కడ ఏ రోజు ఏ పని స్థానిక సంఘం కోసం చేయకుండా ఆరాధనకు వచ్చావు. మనల్ని ఏమడుగుతాడైనా? అంతే. కానీ వాయిస్ వినపడదు, కానీ ఆయన అంతరంగం మధ్య ఎవడు రమ్మండి నేను? ఎందుకు వచ్చాను? అసలు నన్ను ఆవరణం తొక్కడానికి రమ్మని పిలిచింది ఎవరు? నేను సువార్థికులు ఫోన్ చేశారు. ఆయన చేస్తారు, ఆయన బాధ్యతగా. ఈరోజు కాకపోతే రేపు మార్పు కోసం ఆయన ప్రయాసపడతాడు. కానీ వారమంతా నువ్వేం చేసావు? కాబట్టి దేవుణ్ణి, మన ఆరాధన దేవునికి యథార్థంగా కనబడాలని అంటే పరిస్థితులు ఇవి. ఇంకొక సంగతి మాట్లాడి నేను ముగించేస్తాను. ఇంకా ఇంకొక సంగతి దినచర్య కదండి. మన స్వభావంతో చేసే మన పనులు.
స్వభావం, స్వభావంతో చేసే మన పనులు. మన ఆరాధన యథార్థంగా దేవుడు అంగీకరించడానికి కారణమవుతుంది. మలాకీ గ్రంథంలో మన దినచర్య ప్రత్యేకించి మన కుటుంబంతో ముడిపడి ఉంటుంది. మన దినచర్య దేవుడు మనకు ఏర్పాటు చేసిన శరీర బాంధవ్యాలతో కూడా ముడిపడి ఉంటుంది. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో నుండి మరియు రెండవసారి మీరు ఇలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును. ఈ మొదటిసారి మధ్యాహ్నం మాట్లాడుకుందాం. ఇప్పుడు రెండోసారి సంగతి మరి యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపడు. తనకు అనుకూలము కాని అర్పణను మీ చేత తీసుకొనకయో ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగుగా చాలు. అర్పించడానికే పశువుని సిద్ధం చేసేసి బలిపీఠం మీద నీట్గా పేర్చాడు. పేరుస్తుంటే బలిపీఠం నిప్పులు ఆరిపోతున్నాయి. పేర్చిన ప్రతిసారి మంట మండట్లేదు, ఆరిపోతుంది. ఏంటా అని చూస్తుంటే చినుకులు పడుతున్నాయి, తడిసిపోతుంది. బలిపీఠం తడిసిపోతుంది. వర్షం లేదు, ఏం లేదు, బలిపీఠం ఎలా తడుస్తుంది? వాస్తవానికి దేవుడు ఎంత సమర్థుడనంటే మనుషులు బలిపీఠాన్ని తడిపేశారనుకోండి, దేవుని అగ్ని వచ్చి దహించేస్తుంది. మీకు ఏలియా సంగతి తెలుసా? ఎంతమందికి తెలుసు? ఏలియా ఇశ్రాయేలు ప్రవక్త. మామూలుగా చెప్పేస్తాను. ఇశ్రాయేల్ ప్రవక్త అని ఏలియా తాను ఇంకా ఒక 7,000 మంది దైవభయం కలిగిన వ్యక్తులు ఆ దేశం మొత్తానికి, ఇశ్రాయేల్ దేశం. మిగిలిన వాళ్ళందరూ రాజు భార్య, ఇంకా చాలామంది వాళ్ళు బయలుదేవతను సేవించేవారు. ఏలియా మాత్రము దైవభయం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రజలకు ఒక సందేహం ఏంటంటే, మన రాజు అనుసరించే బయలుదేవత దేవుడా, ఏలియా సేవిస్తున్నటువంటి యెహోవా దేవుడా అనేది 2 సందేహాల మధ్యలో వాళ్ళు ఇరుక్కుపోయారు. 2 తలంపుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు పరమదేవుడు ఏలియాను పిలిచి, నువ్వు ఆహాబుతో సవాల్ చేయి. అసలు 2 తలంపుల మధ్య ప్రజలు చిక్కుపోతున్నారు. వాళ్ళ తలంపుల నుంచి వాళ్ళకి క్షేమం కలిగేటట్లుగా కార్యక్రమం చేయి అని ఏలియాను పంపించాడు. ఏలియా వచ్చాడు. ఒకవైపు ఏలియా ఉన్నాడు, ఇంకొక వైపు 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. ఏలియా అన్నాడు ప్రజలతో చూసి, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఈరోజు తేల్చేద్దాం, యెహోవా దేవుడా లేదంటే వీళ్ళు సేవిస్తున్న బయలు దేవుడా తేల్చేద్దాం. దానికోసం ఏం చేద్దామనంటే, బలిపీఠం నాకొకటి, ఇక్కడ నా దగ్గర ఒకటి, అక్కడ ఒకటి బలిపీఠం. దాని మీద కట్టెలు పేర్చి వధించిన పశువును దాని మీద పెట్టేసి నిప్పు వెలిగించకుండా మండాలి. మొదటి ఛాన్స్ బయలుదేవతను పూజించేవాడికి. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు బయలుదేవతను రమ్మని పిలుస్తున్నారు. ఎంతకీ నిప్పు వెలగట్లేదు. అప్పుడు ఏలియా అన్నాడు, ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి, ఇంకా గట్టిగా అరవండి, అప్పుడు ఆయన లెగిస్తాడు అని ఎగతాళి. వీళ్ళు ఇంకా అరుస్తున్నారు కానీ రావట్లేదు.
ఇంకా వీళ్ళకి చిరాకు వచ్చేసో మొత్తానికి ఏం జరిగిందో ఈ వాళ్ళ దేహాలు కూడా కత్తితో కోసుకోవడం ప్రారంభించారు. కత్తితో కోసుకోవడం బయట అరవడం, బయలుదేవత కోసం అరవడం. రాత్రి అయిపోతుంది, చీకటి పడిపోయే సమయం వచ్చేసింది, కానీ ఏం ఉపయోగం లేదు. అప్పుడు ఏలియా ఏం చేశాడనంటే తను బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద పశువును, వధించిన పశువును ఉంచి 7 సార్లు బలిపీఠాన్ని తడుపుతాడు నీటితో. ఎంతగా నీళ్లు పోసారనంటే బలిపీఠం కింద కందకు కూడా మునిగిపోయింది, అంటే మొత్తం తడిచిపోయింది అనమాట. ఇప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి తడిచిపోయిన కట్టెలను, పశువును, చివరికి క్రింద ఉన్నటువంటి నీళ్లు కూడా ఆవిరైపోయాయి. అలా కాల్చేశారు. బలిపీఠము ముట్టించడానికి, లేదంటే బలిపీఠము దహన బలి దేవుడు స్వీకరించడానికి మనుషులు అగ్గి వెలిగించే అవసరం లే. అది దేవుని యొక్క సామర్థ్యం. కానీ ఇక్కడ ఆరాధించడానికి వచ్చిన జనాంగం నైవేద్యం తీసుకొచ్చారు. బలిపీఠం మీద పశువుని పేర్చారు. దహన బలి అర్పించేటప్పటికి తడిసిపోతుంది, పశువు తడిసిపోతుంది, బలిపీఠం తడిసిపోతుంది. ఇదేంటిది? వర్షం లేదే, ఏమీ లేదే, ఎలాగో మనం నిప్పు అంటిస్తున్నా సరే రాజుకోవట్లేదు. ఇది ఎక్కడ గొడవ? వాస్తవానికి సంగతి ఏం జరుగుతుందని అంటే ఆ బలిపీఠపు నిప్పుల మీద, ఆ పశువు మీద, లేదంటే బలిపీఠం మీద వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. ఈ వాటర్ డ్రాప్స్ ఏంటంటే ఒక ఆరాధికుడు తన భార్యను, లేదంటే తన జీవిత భాగస్వామిని ఏడ్పించిన కన్నీటి చుక్కలు బలిపీఠం మీద పడుతున్నాయి. అంటే అర్థమేంటి? తన జీవిత భాగస్వామితో యథార్థంగా వ్యవహరించకపోతే అతడు ఆరాధన చేయటానికి దేవుడు అంగీకరించడు అన్నమాట. చదువుతాం ఈ సంగతిని మనం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో నుండి. సహోదరులు చదివారు కదా, మళ్ళీ ఒకసారి చదువుతాం. మరియు రెండవసారి మీరు ఇలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠము మీద బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ, యెహోవా బలిపీఠమును మీరు ఏర్పుతోనూ, రోదనతోనూ, కన్నీళ్లతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఎందుకు అంగీకరించట్లేదంట? బలిపీఠాన్ని కన్నీటితో తడుపుతున్నారండి, కన్నీటితో తడుపుతున్నారు. బిందులతో పోస్తేనే నీటిని కాల్చేసిన పరమదేవుడు కన్నీటితో బలిపీఠాన్ని తడిపితే కాల్చలేడా? కాల్చడం. కన్నీటితో బలిపీఠాన్ని తడిపితే ఆ బలి అంగీకరించరు, ఆయన అంగీకరించరు. బిందులో ఎక్కువ నీళ్ళు పడితే మన కళ్ళల్లో ఎక్కువ నీళ్ళు పడతాయా? బిందులో నీళ్ళు పడితే ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేసింది. ఒక కన్నీటి చుక్క బలిపీఠం మీద పడింది, దేవుడి అర్పణ వద్దనేసాడు. దేవుడి అర్పణ వద్దనేసాడు. ఎక్కడి నుంచి వచ్చే ఈ కన్నీళ్ళు? ఎవరు కార్చిన కన్నీళ్ళు? తర్వాత వచనంలో 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి అయినో అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా. ఏం చేశాడనంటే తన పెండ్లి భార్యను, తన నిబంధనకు పాత్రులైనటువంటి తన జీవిత భాగస్వామిని ఏడ్పించాడు, అన్యాయంగా విసర్జించాడు.
ఆరాధన చేస్తానంటున్నాడు. పరమదేవుడు అన్నాడు, అయ్ నువ్వు వద్దు నీ ఆరాధన దిల్ప, నువ్వు వద్దు నీ ఆరాధన. కాబట్టి దేవుని సముఖంలో యథార్థంగా ఆరాధించడానికి ఇష్టపడిన వారు దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన బాంధవ్యాన్ని గౌరవించేవారై ఉండాలి. గౌరవించేవారై ఉండాలి. భార్య భర్త కన్నీళ్ళు తెప్పించకూడదు. భర్త తన చేష్టను బట్టి భార్యకి కన్నీళ్ళు రప్పించకూడదు. వారు మనోవేదనకు గురయ్యేటట్టుగా, దుఃఖక్రాంతులు అయ్యేటట్టుగా, కన్నీళ్ళు విడిచి రోధించేటట్లుగా మనుషులు ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించకూడదు అసలు. అలాగే ఇంటి దగ్గర ప్రవర్తించేసి ఆరాధనకు వస్తే ఆయన డైలాగ్, నిన్నెవరు రమ్మన్నారు, నిన్నెవరు రమ్మన్నారు, నీ ఆరాధన నాకు అంగీకారమా, ఇదా యథార్థత, నీ ఆరాధన యథార్థమైనదా? అందువలన యథార్థముగా ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించే మనుషులు వారు చేసే ఆరాధన దేవునికి యథార్థంగా కనబడాలనంటే, యథార్థమైన ఆరాధనగా దేవుడు అంగీకరించాలనంటే స్వభావం చాలా ప్రాముఖ్యం. చేస్తున్నటువంటి పనులు చాలా ప్రాముఖ్యం. క్రీస్తు ప్రభు యొక్క శరీరం కొరకు మనం పడుతున్నటువంటి ప్రయాస చాలా ప్రాముఖ్యం. అంత మాత్రమే కాదు, మన కుటుంబ దేవుడు ఏర్పాటు చేసినటువంటి బాంధవ్యాల విషయంలో మన బాధ్యత చాలా ప్రాముఖ్యం. బాధ్యత కూడా చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులకు పిల్లల పట్ల బాధ్యత ఉందా లేదా? బిడ్డలకి తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉందా లేదా? భర్తకు భార్య పట్ల బాధ్యత ఉందా లేదా? భార్యకు భర్త పట్ల బాధ్యత ఉందా లేదా? రక్త సంబంధుల మధ్య బాధ్యత ఉందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టేసి వాటన్నిటినీ గాలికి వదిలేసి నేను ఒక్కడనే వచ్చి ఆరాధిస్తాను, నేను ఎవరు రమ్మన్నాడు అసలు? నా వర్ణం తొక్కడం నేను రమ్మన్నది ఎవరు? అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. కుటుంబ బాంధవ్యాలు అనేవి పరమదేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనుషుల మధ్యలో ఏర్పాటు చేశాడు. ఉన్నతమైనటువంటి స్థితి. ఆ బాంధవ్యాలతో దేవుడు మనుషులతో కలిగిన ఉన్నటువంటి బాంధవ్యాలను చాలాసార్లు పోల్చుకున్నాడు. నేను మీ తండ్రిని, వీరు నా పిల్లలు. ఆ మాటలు అర్థం కావాలంటే మన కుటుంబంలో తండ్రి పిల్లల మధ్యలో ఉండే బాంధవ్యం తెలియాలి, అనుభవపూర్వకంగా తెలియాలి. పెండ్లి కుమార్తె, వధువు, సంఘం, వరుడు క్రీస్తు ప్రభు. ఆ బాంధవ్యంలో ఉన్నటువంటి మాధుర్యం, ప్రేమ, ప్రాముఖ్యత తెలిస్తేనే ఈ మాటలు అర్థమవుతాయి. కాబట్టి ఇలాంటి మానవ బాంధవ్యాలను పరమదేవుడు ప్రత్యేకించి కుటుంబాల్లో ఏర్పాటు చేసి వాటి విలువ గ్రహించి మసులుకునేటువంటి వ్యక్తులు వారు చేసే ఆరాధనని యథార్థవంతులైన ఆరాధికులుగా దేవుడు అంగీకరిస్తాడు. యథార్థమైన ఆరాధనగా అంగీకరిస్తాడు. అందువల్ల చాలా ప్రాముఖ్యమైన సంగతి గమనించాలి. ఇలా కాకుండా వాళ్ళకు తోచినట్లుగా జీవించేసి ఆరాధన చేసే జనం ఎంతోమంది ధర్మశాస్త్ర కాలంలో కొన్ని లక్షల మంది, మీకు అనేకసార్లు చెప్పాను. ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? 50 మంది యుద్ధ వీరులు. మరి వాళ్ళ తండ్రులు, తల్లులు, పిల్లలు, వారి భార్యలు, ఇన్ని లక్షల మంది
ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరిన వారు. కనానుకు వెళ్ళిన తర్వాత అక్కడ భూభాగాన్ని స్వతంత్రించుకున్నవారు ఎన్ని లక్షల మందో. వెళ్ళిన తర్వాత అంటే ఈ కాలేబు యెహోషువ వాళ్ళిద్దరు మాత్రం కాకుండా మిగిలిన జనాంగం వెళ్ళారు కదా. మిగిలిన జనాంగం వెళ్ళారు అంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్ వెళ్ళారు. వాళ్ళు ఎంతమందో, వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది కనాన్ దేశం అంతా విస్తరించిన జనాంగం ఎంతమందో అంత జనాంగం 1500 సంవత్సరాలు ఆరాధన చేస్తే మీకు చేత కదపండి పక్కన్నాడు అంతే. నేను కోరినట్టుగా యథార్థముగా ఆరాధించే జనాంగం ప్రత్యేకించున్నారు. వాళ్ళు క్రీస్తు ప్రభు సంఘం, ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి సంఘం. వాళ్ళు ప్రతి స్థలంలో ధూపం వేస్తారు. వాళ్ళ ఆరాధన నేను కోరుకుంటున్నాను. వాళ్ళు యథార్థంగా ఆరాధించే మనుషులై ఉంటారు. అలాగే యథార్థంగా ఆరాధించే మనుషులు వస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. ఆ కాలం వస్తుంది, అది ఇప్పుడు వచ్చినది అని ఆయన చెప్పాడు. ఆ రూపంగా ఎక్స్పెక్టేషన్స్ క్రీస్తు ప్రభు సంఘాన్ని పరమదేవుడు, క్రీస్తు ప్రభు సంఘము ఆయన ఆరాధించే విధానం ఈ రూపంగా పరమదేవుడు ఎదురు చూశాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము, ప్రత్యేకించి నేను, దేవుణ్ణి యథార్థముగా ఆరాధించే మనిషిగా ఆయన చేత గుర్తింపబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా వ్యక్తిగతంగా అలాగూ గుర్తింపబడాల్సిన అవసరం ఉంది. కారణం ఏమనంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. అదిగోండి ఈ మాట చదువుతాం. దేవుడు తనని ఆరాధించేవారు ఎట్టివారు పైన చెప్పాడు కదా, యథార్థముగా ఆరాధించేవారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆయన ఆరాధించే ప్రజలు యథార్థంగా ఆరాధించే ప్రజలు అయి ఉండాలి అని తండ్రి కోరుతున్నాడు అన్న చోట ఒక అంకి వేసి, ఏమంకి వేశారండి? 1 2 ఒకటి అంకి వేసి కింద ఏమన్నాడనంటే వెతకుచున్నాడు. అంటే దేవుడు వెతుకుతున్నాడు యథార్థవంతుడైన ఆరాధికుని. దేవుడు యథార్థవంతుడైన ఆరాధికుల్ని వెతుకుతూ ఉంటే మన బాధ్యత ఏంటనంటే ఆయన వెతికినప్పుడు ఆయన కనుదృష్టిలో కనబడేట యథార్థవంతుడైన ఆరాధికుడిగా ఉండాలి. ఆ రోజు ఎవరు పోదురు, ఎవరిని పంపుదురు నా కోసం అని ఒక సౌండ్ వస్తే యెషయా అన్నాడు, నేనున్నాను నన్ను పంపించు అన్నట్టు యథార్థవంతులైన ఆరాధకులు ఎవరు ఎక్కడున్నారో ఏరు, ఇదిగో నేనున్నాను అన్నట్టు మనలో ప్రతి ఒక్కరము దేవుని దృష్టిలో ఆత్మతో సత్యముతో ఆరాధించే యథార్థవంతులైన ఆరాధకులుగా కనబడాల్సిన అవసరం ఉంది, ప్రాముఖ్యం. అలా లేకపోతే ఎన్ని ఆరాధనలో పాల్పొంత ఉపయోగం ఏముంది? ఎన్ని ఆరాధనా కార్యక్రమాల్లో దేవుడు మనల్ని యథార్థవంతుడైన ఆరాధకులుగా గుర్తించాడు. వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం కాదు, ఆయన గుర్తించడం ప్రాముఖ్యం. నేను అనుకుంటాను ఇలాగా, దేవుని దగ్గర ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, ఆరాధనకి ఎంతమంది వచ్చారు అనేది మామూలుగా మనం చూస్తాం. 1 2 3 4 20 మంది వచ్చారు అనుకుంటాం. దేవుడు ఆ 20 మందిలో యథార్థంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది టిక్ పెట్టుకుంటాడు. యథార్థంగా వచ్చింది ఎవరు? నెల 5 వారాలు అటెండ్ అయిపోయాను,
నేను అనుకుంటాను ఈరోజు ఫుల్ ప్రజెంట్ 5 వారాలు వెళ్ళిపోయినాయి, నెలంత ఒక్క ఆబ్సెంట్ కూడా లేదని. పరమదేవుడు ఈ 5 వారాల్లో ఎన్ని వారాలు యథార్థంగా వచ్చావు టిక్ పెట్టుకొని మిగిలిన ఆబ్సెంట్ చేస్తాడు. జరిగే సంగతి అది వాస్తవం. అందువలన చాలా జాగ్రత్తగా సంగతిని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనం యథార్థవంతులైన ఆరాధికులం. దేవుడు మన ఆరాధన కోరుకుంటున్నాడు, వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదు. ఆయన ఆరాధించే జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! ఇంత భాగ్యవంతులమైన మనము ఆయన కోరిన రీతిలో ఆయన ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని చిత్తమైతే మిగిలిన సంగతులు మధ్యాహ్నం నేర్చుకుంటాం. అందరికీ వందనాలు. సహోదరులకు అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకించాం.